నమస్కారం. గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో ఎన్నో వందల అడుగుల లోతులో మునిగి ఉన్న ప్రాచీన ద్వారకానగరం గురించి మనం ఎన్నో కథలు విన్నాం కదా. అయితే ఆ సముద్రపు లోతుల్లో ఓ వింత రాతిపెట్టెలో ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం దాగి ఉందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. వినడానికే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదూ. ఈరోజు ఒక పరిశోధకుడి కోణంలో ఆ అద్భుతమైన ఇతిహాస గాథను, ఆ అనంతమైన శక్తి వెనక ఉన్న వాస్తవాలను డీకోడ్ చేద్దాం. రండి, ఈ చారిత్రక విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న, నేటి ద్వారక సముద్ర గర్భంలో దాగిన ఆ అంతిమ శక్తి అసలు ఏంటి? అది మరేదో కాదు, శ్రీకృష్ణుడి చేతిలో ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండే సుదర్శన చక్రం. అవును, ఇది కేవలం కథల్లో వినిపించే పౌరాణిక ఆయుధం మాత్రమే కాదు, ఇప్పటికీ అంతుచిక్కలి ఒక అద్భుతమైన పురావస్తు రహస్యం. ముందుగా మొదటి భాగం, సముద్రంలో మునిగిన ద్వారక రహస్యం. బ్రహ్మాండంలో ఆ అపారమైన శక్తిని నియంత్రించగల సామర్థ్యం కేవలం విష్ణుమూర్తికి, అలాగే పరమశివుడికి మాత్రమే ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. మీకు శిశుపాలుడి కథ గుర్తుండే ఉంటుంది. వేలాది మంది రాజులున్న మహాసభలో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని విపరీతంగా దూషిస్తూ ఉంటాడు. కృష్ణుడు మాత్రం చాలా ప్రశాంతంగా, చిరునవ్వుతో ఉంటాడు. ఎప్పుడైతే శిశుపాలుడు తన 100వ తప్పు చేశాడో, 100వసారి దూషించాడో, అంతే, కృష్ణుడు ఇక చాలు అన్నాడు. ఆ మరుక్షణమే ఏమైందో తెలుసా? అత్యంత ప్రకాశవంతమైన ఒక చక్రం దూసుకెళ్లి శిశుపాలుడి తల ఖండించింది. అదే సుదర్శన చక్రం ప్రతాపం. ఇప్పుడు రెండవ భాగం, చక్రం యొక్క మూలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఒక చారిత్రక పరిశోధకుడుగా ఈ ఆయుధం అసలు ఎలా పుట్టింది అనేది శోధించటం నాకు నిజంగా అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తుంది. అసలు సుదర్శన అనే పదంలోనే ఒక పెద్ద వైరుధ్యం దాగుంది. సంస్కృతంలో సుదర్శనం అంటే శుభదర్శనం లేదా చక్కని దర్శనం అని అర్థం. కాని శత్రువుల పాలిట మాత్రం అది మృత్యుశాసనం. ఒక్కసారి భగవంతుడు దాన్ని ప్రయోగించాక ఆ శత్రువులు తమ జీవితంలో చూసే ఆఖరి దృశ్యం అదే. ఆ పేర్లో ఉన్న ప్రశాంతత, దాని పనితీరులో ఉన్న వినాశనాన్ని ఏమాత్రం దాచలేకపోయిందన్నమాట. దీని తయారీ గురించి ప్రాచీన గ్రంథాలలో 2 వేర్వేరు కథనాలు కనిపిస్తాయి. విష్ణుపురాణం ప్రకారం సూర్యుని తీవ్రమైన వేడిని తగ్గించడానికి విశ్వకర్మ ఆ సూర్యుడి అగ్ని జ్వాలలతోనే దీన్ని సృష్టించారు. అదే మహాభారతం ప్రకారం చూస్తే విష్ణుమూర్తి చేసిన ఘోర తపస్సుకు మెచ్చి శివుడు విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఈ ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చాడు. కథనాలు ఏవైనా ఆ ఆయుధం యొక్క అనంత శక్తిని మాత్రం ఇవి స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం 108 అనే సంఖ్య. చూడటానికిదొక మెటల్ డిస్క్ లాగా ఉన్నా దీని అంచుల చుట్టూ 108 పదునైన బ్లేడ్స్ ఉంటాయట. హిందూ ధర్మశాస్త్రంలో ఈ 108 అనే సంఖ్యకు ఎంత పవిత్రమైన స్థానముందో మనందరికీ తెలుసుకదా. జపాలు, మంత్రాలు అన్నీ 108 సార్లే ఎందుకు చదువుతామో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ భౌతిక నిర్మాణం వెనుక కూడా ఒక పవిత్రమైన క్యాల్క్యులేషన్ ఉందన్నమాట. ఇక మూడవ భాగం, పురాణాల వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రం. మన ప్రాచీన గ్రంథాలు అత్యంత ఆధునిక సైద్ధాంతిక భౌతిక శాస్త్రాన్ని ఎలా వర్ణిస్తున్నాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆధునిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే సుదర్శన చక్రం కేవలం ఆయుధం కాదు, అదొక అధునాతన టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇది తన చుట్టూ తాను వేగంగా తిరుగుతూ విపరీతమైన కైనెటిక్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఒక గైరోస్కోపిక్ డిస్క్. ఆ వేగానికి గాలిలోని అణువులు మండి ప్లాస్మా లాంటి వేడిని పుట్టిస్తాయట. అందుకే ఇది సూర్యునిలా ప్రకాశిస్తుందని పురాణాల్లో రాశారు. కొన్ని ఆధునిక సిద్ధాంతాల ప్రకారం ఇది స్పేస్లో చిన్న చిన్న వార్మ్ హోల్స్ని క్రియేట్ చేసి క్షణాల్లో ఎక్కడికైనా ప్రయాణించగలదట. ఎలా ఉంది కాన్సెప్ట్? ఇందులో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఇంకోటుందే. అదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. శ్రీకృష్ణుడు తన చేతితో దీన్ని విసరాల్సిన అవసరమే లేదు తెలుసా. ఇది ఆయన మనసుతో, ఆలోచనలతో, టెలిపతి ద్వారా పూర్తిగా కనెక్ట్ అయి ఉంటుంది. టార్గెట్ని బట్టి ఏ డైమెన్షన్కైనా వెళ్ళి శత్రువును వేటాడి మళ్లీ తిరిగి ఆయన చేతికొస్తుంది. ఆలోచించండి, క్వాంటమ్ ఫిజిక్స్లోని ఇంత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ మన ప్రాచీన గ్రంథాల్లో అప్పటికే ఉండటం నిజంగా గ్రేట్ కదూ. మనమిప్పుడు 4వ భాగమైన చారిత్రక ప్రతీకార గాథలకు వచ్చాం. ఈ ఆయుధాన్ని ఉపయోగించిన కొన్ని అద్భుతమైన చారిత్రక యుద్ధ ఘట్టాలను ఇప్పుడు పరిశీలిద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు జరిగిన సంఘటన మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదొక అద్భుతమైన వ్యూహం.
సూర్యాస్తమయంలోపు జయద్రథుడిని చంపుతానని లేదంటే అగ్ని ప్రవేశం చేస్తానని అర్జునుడు శపథం చేస్తాడు. దాంతో కౌరవులు జయద్రథుడిని ఎవ్వరికి కనిపించకుండా భద్రంగా దాచిపెడతారు. అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రంతో పట్టపగలే సూర్యుడిని పూర్తిగా కమ్మేశాడు. అంతే, చీకటి పడిపోయిందని, సూర్యాస్తమయం అయిపోయిందని, తాను గెలిచానని జయద్రథుడు సంబరంగా బయటకొస్తాడు. వాడలా రాగానే ఆ చక్రం సూర్యుడికి అడ్డు తొలగిపోతుంది. పగలు మళ్ళీ వస్తుంది. తక్షణమే అర్జునుడు దాడిచేసి శత్రువును సంహరిస్తాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి పగటిపూటనే రాత్రిగా మార్చేసిన మైండ్ బ్లోయింగ్ వ్యూహమిది. ఇదే చరిత్రలో శాల్వుడు అనే రాక్షసుడి కథ కూడా ఉంది. వాడు శోభ అనే ఒక మాయావీ విమానంలో వచ్చి ద్వారకపై దాడి చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది అక్షరలా మెరుపువేగంతో వెళ్లి ఆ మాయావీ విమానాన్ని ముక్కలు చేసి మరుక్షణమే తిరిగి కృష్ణుడి చేతికి చేరుకుంది. అసలు ఆ చక్రం వేగానికి శత్రువు డిఫెండ్ చేసుకుందామని ఆలోచించేలోపే సర్వం నాశనమైపోయిందన్నమాట. ఇక ఇదైతే అత్యంత ఉత్కంఠభరితమైన కాస్మిక్ చేజ్ అని చెప్పాలి. దుర్వాస మహర్షి కోపంతో కృష్ణుడి భక్తుడైన అంబరీషుణ్ణి శపించినప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పంపాడు. అది దుర్వాసుడిని భూలోకం నుంచి బ్రహ్మలోకానికి, అక్కడ్నుంచి శివలోకానికి, ఇలా విశ్వమంతా వెతుక్కుంటూ వేటాడింది. ఆ మహర్షి తిరిగివచ్చి భక్తుణ్ణి క్షమాపణ కోరే వరకు అది ఆగలేదు. సమయం, డైమెన్షన్స్ లాంటివి దానికి ఏమాత్రం అడ్డంకి కాదని ఈ సంఘటన నిరూపిస్తుంది. అచ్చం ఒక టార్గెటెడ్ మిస్సైల్లాగా అది ఆయన్ని వెంటాడింది. 5వ భాగం సృష్టికర్త మోసిన బాధ్యత. ఇంత అపారమైన శక్తిని చేతిలో పట్టుకున్న ఆ యోధుడు తన భుజాలపై ఎంతటి భారాన్ని మోశాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రాచీన అస్త్రాలను ఒకసారి బేరీజు వేస్తే కేవలం సుదర్శనం మాత్రమే కాదు, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం లాంటి ఎన్నో భయంకరమైన ఆయుధాలు కూడా ఆ కాలంలో ఉండేవి. ఒకసారి వాడితే సర్వాన్ని బూడిద చేసే బ్రహ్మాస్త్రం, ఆధునిక సైన్స్ పరిభాషలో ఒక మైక్రో బ్లాక్ హోల్ లాంటి పాశుపతాస్త్రం అర్జునుడి దగ్గర ఉండేవి. అయినా కూడా ప్రపంచ వినాశనాన్ని ఆపడంలో కృష్ణుడు అర్జునుణ్ణి ఎలా కంట్రోల్ చేశాడో, తాను ఎంత సంయమనం పాటించాడో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విశ్వాన్ని శాసించే శక్తి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు ఈ భూమిపై పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. పుట్టగానే కన్నవారికి దూరం కావడం, బాల్యం నుంచే రాక్షసులతో నిరంతర పోరాటాలు, తాను ఎంతగానో ప్రేమించిన రాధకు దూరం కావడం, శిశుపాలుడిలాంటి వారి అవమానాలు భరించడం, చివరకు యుద్ధభూమిలో ఒక సాధారణ రథసారథిగా మారిపోవడం, లోక కళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఆయన ఇన్ని కష్టాలను ఎంతో ఓర్పుతో భరించాడు. ఇక చివరిదైన 6వ భాగం, అంతిమ గమ్యం. సుదర్శన చక్రం అసలెక్కడుంది? ప్రెజెంట్ డేలో ఈ అంతుచిక్కని రహస్యం గురించి చరిత్ర ఏం చెబుతోందో చూద్దాం. ఈ ఆఖరి మిస్టరీ విషయంలో ప్రధానంగా 2 సిద్ధాంతాలు వినిపిస్తుంటాయి. శ్రీకృష్ణుడు తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళినప్పుడు సుదర్శన చక్రం కూడా ఆయనతో పాటే ఆ లోకానికి వెళ్ళిపోయిందని కొందరంటారు. కాని దురాశపరులైన మనుషుల చేతికి ఈ వినాశకరమైన ఆయుధం చిక్కకూడదని సముద్రగర్భంలో మునిగిపోయిన ద్వారకలో ఎక్కడో దాన్ని శాశ్వతంగా దాచి ఉంచారని మరో బలమైన వాదన కూడా ఉంది. ఈనాటికి ఇదొక ఆసక్తికరమైన చర్చనీయాంశమే. ఈ వాదనలు ఎలా ఉన్నా ఒక విషయాన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు: చరిత్ర లేకుండా పునాది లేదు, పునాది లేకుండా భవిష్యత్తు లేదు. ఈ ఇతిహాసాలు కొందరికి కేవలం ఒక మిస్టరీ కావచ్చు, కాని కోట్లాది మందికి మాత్రం ఇవి వాళ్ల విశ్వాసానికి సంబంధించిన అతిపెద్ద చారిత్రక పునాదులు. ఆ జగన్నాటక సూత్రధారి ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ ఒక రథసారథిగా ఎప్పటికీ తోడుంటాడనే నమ్మకమది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఆ సముద్రగర్భంలో దాగియున్న సుదర్శన చక్రం ఎప్పటికైనా మళ్లీ ధర్మ సంస్థాపన కోసం బయటకొస్తుందంటారా? ఈ చారిత్రక విశ్లేషణ మీలో కొత్త ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. మరో అద్భుతమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.